ఈ సీజన్లో వచ్చే జ్వరాలు వైరల్ ఫీవరా బ్యాక్టీరియల్ ఫీవరా అని ఎలా తెలుసుకోవాలి? ఈ వీడియో చివరిలో ముఖ్యమైన పాయింట్ చెప్తాను, మిస్ అవ్వకండి. నేను మీ డాక్టర్ రాజ్యలక్ష్మి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. మీరు ఇంటి చిట్కాలు పాటించడం వల్ల బ్యాక్టీరియల్ ఫీవర్ అండ్ వైరల్ ఫీవర్ని డిఫరెన్షియేట్ చేయలేమండి. మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఒకే ఒక టెస్ట్ చేస్తారు, అది సిబిపి. ఆ టెస్ట్ చేయడం వల్ల మనం బ్యాక్టీరియల్ ఫీవర్ వైరల్ ఫీవర్ అనేది డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఒకవేళ బ్యాక్టీరియల్ ఫీవర్ అనుకోండి, దానికి సింపుల్ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల సరిపోతుంది. లేదు మీరు ఇంట్లో కూర్చొని మీ సెల్ఫ్ మెడికేషన్ వాడినంత మాత్రాన మీరేదో యాంటీబయాటిక్ కాకుండా స్టెరాయిడ్స్ వాడతారు, ఇట్లాంటివి చేసినప్పుడు బ్యాక్టీరియల్ ఫీవర్స్ అనేవి ఫ్లేరప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఇంకా ఎక్కువ అవుతాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి. సో ఇలాంటి తప్పులు చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ టెస్ట్ చేయించుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోండి. యాక్యురేట్ డయాగ్నోసిస్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అంటే మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసినప్పుడు మాత్రమే ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలం. ఈ సమస్య గురించి అవగాహన లేని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.